హరే శ్రీనివాస. ఈరోజు 30వ పాశురము, చివరి పాశురం కూడా. తిరుప్పావై 30వ రోజు సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిణ దేశానికి అతి ముఖ్యమైన పండుగ, అవునండి. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో చాలా బాగా చేసుకునే ఒక పెద్ద పండగ ఇది. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చిన ఈ కాలంలో మనకి పంటలతో ఒక నిండుతనాన్ని కలిగించే కాలంగా మనం ఊహిస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. నెల రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేయించేసి ఉన్న ఆ శ్రీరంగనాథుడిని వివాహం ఆడాలని అనుకుంటుంది. తత్ఫలితంగా శ్రీవెల్లిపుత్తూరు నుంచి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహ స్వరూపంతోనే వివాహం చేసుకున్నాడు. గోదాదేవి వ్రతం ఆచరించి ఆ రంగనాథుడిని పొందిన రోజుని భోగి అని అంటాం. రంగనాథుణ్ణి భోగరంగడు అని కూడా అంటారట. భగవంతుణ్ణి వివాహం ఆడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి, ఆ తర్వాత కనుమ. ఈ 3 రోజులు కలిపితే ఒక అందమైన పండుగ. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం దేవతలకు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు తిరుగుతూ ఉంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి, ఇక రాత్రి నివృత్తి అయినట్టుగానే దేవతలకు ఉత్తరాయణంలో ప్రవృత్తి, ఇక దక్షిణాయనం నివృత్తి. దేవతలు మేల్కొని ఉన్నప్పుడు మనుషులలో దైవిక శక్తులు మేల్కొని ఉంటాయి. దక్షిణాయనంలో అసురీ ప్రవృత్తులు మేల్కొని ఉంటాయి. రోజులో బ్రహ్మీ ముహూర్తం ఎలా అయితే తెలతెలవారే సమయంలో ఉంటుందో, ధనుర్మాస కాలాన్ని సత్యగుణాన్ని పెంచేదిగా ఉంటుంది. అంటే ఈ ధనుర్మాస కాలం దేవతలకు బ్రహ్మీ ముహూర్తం. ఆలోచించండి, ఎంత మంచి కాలమో అది. ఇప్పుడు ఏం చేసినా మనము ఈ టైంలో సంవత్సరం పొడుగునా మనల్ని మంచి మార్గంలో నడిపెట్టుగా చేస్తుందట. ఈ భావనతోనే మనము ధనుర్మాస వ్రతాన్ని చేయాలి. తిరుప్పావై ఒక్కొక్క పాశురాన్ని మనం తెలుసుకొని ఆ జ్ఞానంతో మనల్ని మనం బాగుపడేట్టుగా చేసుకోవాలి. దాని ద్వారా చుట్టూ ఉండే లోకాన్ని ఎలా చూడాలి, మన చుట్టూ ఉండే సమాజంతో మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఆండాళ్ళ తల్లి మనకి ఈ పాశురాల ద్వారా తెలియజేస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడేట్టుగా చేస్తుంది. మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట. క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని. ఈ రకంగా మంచిగా బ్రతకడం అనేది నేర్చుకున్నాం మనం ఈ పాశురాల ద్వారా. నేర్చుకొని ఒక నిర్ణయం తీసుకొని ఇలాగే ఉండాలి మనము అనే నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ఇది సంక్రాంతి అయిందనమాట. అంటే క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అంటే మంచి నిర్ణయాల్ని తీసుకొని అడుగు పెడుతున్నాం. ఒక కొత్త సంవత్సరంలోకి మనము అడుగు పెడుతున్నాము అని. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారే సమయం కూడా ఇది. ధనుర్రాశి నుంచి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈరోజు శుభకార్యాలు చేయరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు దేవతలకు తృప్తి కలిగించడానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాలు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ. మనం బంధువులకి అల్లుళ్ళని ఇంటికి రప్పించుకొని చక్కగా మర్యాదలు చేస్తాం. ఎందుకంటే దానికి కూడా ఆ గోదాదేవి చెప్పడం వల్లనే, అది కూడా కారణం ఆ గోదాదేవి. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహం ఆడటంచే విష్ణు చిత్తుల వారికి అల్లుడయ్యారు. శ్రీరంగంలో వివాహం జరిగింది కనుక కనుమనాడు గోదాదేవితో కలిసి శ్రీవెల్లిపుత్తూరు చేరి ఆరాధన అందుకుంటాడు. ఇవన్నీ భావించి మన పూర్వీకులు కూడా మనకు దీన్ని ఒక పండగలాగా అందించారు. ఈ పండగలో గొబ్బిళ్ళని పెడతాము, పూజ చేస్తాము. గొబ్బిళ్ళు వ్రతం ఆచరించిన గోపికలకు ప్రతీక. ఆ గొబ్బిళ్ళన్నీ ఆ గోపికలకి ప్రతీకట. గోపికలు శ్రీకృష్ణుని కోరినవారు. ఇంకా వారికి ఎవ్వరూ తెలియదు ఆ కృష్ణుడు తప్పించి. ఆ కృష్ణుడు ఏది చెప్తే అదే వాళ్ళకి వేదం. ఆయన చెప్పిన దాన్ని పాటించాలి అని అనుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ గోపి ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో మనం కూడా ఆ భగవత్ ప్రవృత్తి కలిగి లోకంలో ఎలా ప్రవర్తించాలని తెలియజేయడానికి మన పెద్దలు మనకు అందించిన ఈ అందమైన పండగను ఏర్పాటు చేసి
మనకిచ్చారు. మనం ఆచరించే ప్రతి పండుగకి పైపైకి ఆనందాన్ని ఇచ్చేవి కనిపించినా దాని వెనుకలున్న ఆధ్యాత్మిక సందేశం మన ప్రతి పండగలోనూ కనిపిస్తుంది. మనకు ప్రతి పండుగలో 3 విషయాలు కనిపిస్తాయండి. ఒకటి ఆధ్యాత్మిక ఉన్నతి, రెండవది శారీరక ఆనందం, మూడవది మన దోషాలను తొలగించుకోవటం. మామూలుగా మనం వంట వండేటప్పుడు, కూరగాయలు తరిగేటప్పుడు, అన్నం ఉడికించేటప్పుడు మనం తెలియకుండానే కొన్ని సూక్ష్మజీవుల్ని చంపేస్తూ ఉంటాం. అలా చేసినందుకు మనకి పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మరి మనం అన్నం మాని నివృత్తి చేయలేం కదా, మన అన్నం తినకుండా ఉండగలమా? అందుకే పంచమహాయజ్ఞాలు చేయాలని చెప్తుంటారు. అవి మనం దేవతలను ఆరాధించడం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృదేవతలను ఆరాధించడం, మన చుట్టూ ఉండే ప్రాణకోటితో భూతదయతో ప్రవర్తించడం, దాన ధర్మాలు చేయటం, ఇలా పంచమహాయజ్ఞాలు చేయాలని అంటారు. ఇవి చేయడం వల్ల మనం చేస్తుండే ఆ పంచమహాపాతకాలు పోతాయి అని. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమిని దున్ని మళ్ళీ క్రిమి కీటకాలను అంటే పురుగులన్నీ చంపేస్తాడు. మరి పంట బాగా రావాలంటే మరి రైతు చేయాల్సిందే. మరి ఆ రైతుకు తప్పదు, ఆ పంచ మహాయజ్ఞం చేయాల్సి పడుతుంది ఆయన కూడా. కాబట్టి ఇళ్ల ముందు వివిధ ధాన్యాలను చల్లడం, ఇలా తమ వృద్ధిని చూపటంతో పాటు లోపల భూతదయ కూడా ఇమిడి ఉంటుంది. పంట ఇంటికి తెచ్చే ముందు ప్రకృతి దేవతలకు కూడా ఆరగింపు చేస్తారు. ఇవన్నీ మనము ఆ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే. వివిధ దాన ధర్మాలు మనకి చేతనైనంత వరకు చేస్తారు. బసవన్నలకు సత్కరిస్తారు. రంగనాథుడిని సత్కరించినట్టుగా అన్నట్టు తమ అల్లుళ్ళని కూడా మర్యాదలు చేస్తారు. అలాంటి ఈ పండగ మనలోని దోషాలను తొలగించి పుష్టినిస్తాయి. ఈరోజు పాశురం ఈ దివ్య ప్రబంధాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం. ఇక ఫలశ్రుతిని తెలుపుతుంది ఈ పాశురం. ఈ 30 పాశురాలను రోజు చదవాలి. లేకుంటే చివరి 2 అయినా తప్పనిసరిగా చదువుకోవాలట. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుని పొందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుడిని చేరింది. వంగక్కడల్, అలలతో కూడిన ఆ పాల సముద్రాన్ని కడైందా చిలికినప్పుడు మాధవనై, ఆయన లక్ష్మీదేవిని పొందినవాడయ్యాడు. ఆయనే కేశవనై, కేశవుడు అందమైన కేశపాశం కలవాడు. దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకి అనే పాముతో దేవతలు అసురులు ఇద్దరు కలిసి చిలికారు. అక్కడ ఏం ఎనిమిటీ లేకుండా ఫ్రెండ్లీగా చేశారు ఆ పని. ఆనాడు స్వామి వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని కాపాడడానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం కింద పడిపోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం, ఇటు దేవతలకు అటు అసురులకు బలాన్ని ఇచ్చేలా మరో 2 రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ ఎప్పుడు తోడుంటాడు అనేదానికి ఇదొక నిదర్శనం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పకుండా ఇస్తాడు. అలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడయ్యాడు. అసలు సాగర మథనం స్వామి జరిపించింది అమ్మను తన వద్దకు చేర్చుకోవడానికే అని ఆండాళమ్మ మాధవనై అంటూ రహస్యం చెప్తోంది. షేయిరయార్, భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కలిగిన షెండ్రిరంజి ఆ గోపికలు అంగప్పరై కొండవాత్తై చంద్రుడి వలె ప్రకాశించే తింగళ్ తిరుముగుత్తు ఆ శ్రీకృష్ణుని దివ్య అనుగ్రహాన్ని పొందారు. అణిపుదువై, భూమికి అలంకారమైన శ్రీవెల్లిపుత్తూరులో పెంగైమల తణ్ తెరియల్, చల్లటి తులసిమాలను ధరించి ఉన్న పట్టర్పిరాన్, విష్ణు చిత్తుల వారి కూతురైన గోదాదేవి షొన్న చెప్పిన శంగత్తమిర్ మాలై, తీపైన ఈ పాటలు మాల అయిన 30 తప్పామే, 30 పాటలను ఒక్కటి వదలకుండా చెప్పాలి. తిరుప్పావై మరి ఒక మాలిక కదా, మాలలో ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం పోతుంది కదండి. మళ్ళీ ఈ తిరుప్పావై భగవంతుని చేరే క్రమమైన మెట్లు మాదిరి. మరి ప్రతి మెట్టు అవసరం కదా దానికి. ఒక్క మెట్టు మిస్ అయినా పైకి ఎక్కగలమా మనం? శంగణ్ తిరుముగత్తు, వాత్సల్యమైన ఆ ముఖంతో చెల్వత్ తిరుమాలాల్, ఉభయ విభూది అనే ఐశ్వర్య కల ఆ నాథుడు ఇంగి పరిశురై పర్, ఆయన చల్లని చూపులు
తిరుప్పావై చదివే వారిపై ఎల్లప్పుడూ ఉంటాయట. ఈరి 2 మాల్ వరై తోళ్ 2 హస్తాలతో ఉన్న ఆయన 4 హస్తాలు చేసుకొని 4 పురుషార్థాలను ఇస్తాడు. ఎంగుం తిరువగుళ్ పెత్, అన్ని చోట్ల దివ్య అనుగ్రహాన్ని పొంది ఇన్బురువం, ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు అంటూ ముగిస్తున్నాను ఈ తిరుప్పావై 30 పాశురాల యొక్క వివరణ. హరే శ్రీనివాస.